గోవిందా గోవిందా. ముందుగా గిరి ప్రదర్శన చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం అంటే ఒక ఇయర్ ఇంతమంది వచ్చారంటే నెక్స్ట్ ఇయర్ చాలా మంది పెరుగుతున్నారు భక్తులు. అంటే మన సనాతన ధర్మం జనాల్లో ఆ, ఎంత బాగా ఉందో అనేది అర్థమవుతుంది. 32 కిలోమీటర్లు, దరిదాపుగా 32 కిలోమీటర్లు నడకంటే చాలా కష్టం. అలాంటిది చూస్తున్నాం. ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఆఖరికి కర్ర పెట్టుకొని నడుస్తున్న వాళ్ళు కూడా చూసి అంటే ఏ విధంగా వాళ్ళకి పాదాళ్ళకి దండం పెట్టినా అది ఎక్కువే. సో ఏంటంటే ఇదే విధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. విశాఖపట్నంలో కూడా ఈ జరుగుతున్న గిరి ప్రదర్శనకి ఎక్కడికక్కడికి గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడికెక్కడికి సింహాద్రి అప్పన్న నమూనానైతే పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి ఒక రౌండ్ చేసినా మన గిరి ప్రదర్శన చేసినట్టే. చాలా మంది తొలి పావంచా నుంచి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం జర్నీ స్టార్ట్ చేస్తామో అక్కడ అయితే చేస్తే గిరి ప్రదర్శన చేసినట్టే. ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన తరపు నుంచి మా వీరమాల ఎడ్లపల్లి కళా గారు అయితే ఇప్పటికి ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల నుంచి ఆవిడ ఇవాళ 3 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారి 4-5 గంటల వరకు ఇదే విధంగా పాదాలకి మసాజ్ చేస్తూ, ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తూ, ఓ పక్కన టీ అండ్ పాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి వెంట వేరే మహిళలు ఉన్నారా అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇలాగే చాలా మంది మా జన సైనికులు అయితే ఈ యొక్క కార్యక్రమాలు, వారి సేవాభావాలను అయితే వాళ్ళు తగ్గాన్ని వాళ్ళు అందజేస్తున్నారు. అందరికి గోవిందా గోవిందా. అందరికీ నమస్కారం. ఈ సేవ అన్నది భక్తులకు అందించడం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవ అన్నది చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఏంటంటే ఫుడ్ అందరూ పెడతారు, కాళ్ళకు మసాజులు అన్నది చాలా తక్కువగా చేస్తారు కాబట్టి భక్తులు ఇక్కడ ఆటంకం లేకోకుండా చక్కగా వాళ్ళు తిరగాలి అన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమం, ఈ మసాజులు అన్నది కూడా పెట్టడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి భక్తులు అంటే మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలన్న విధంగా ఈ సేవలు అన్నది పెడుతున్నాం. మేము బాగుండాలి, అందులో మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే పన్ను అయితేనేటి, సేవ అయితేనేటి ప్రతి పార్టీ లైక్ చేయాలి. జనసేన పార్టీయే కాదు, ప్రతి పార్టీ అబ్బా ఇలాగంటే చేస్తే ఇలాగ చేయాలి. జనసేన పార్టీ నుండి నేర్చుకోవాలి. మేము ప్రతి ఒక్కరు అంత క్రమశిక్షణ ఉందండి, అంకిత భావంతో అయితే మనం చేస్తున్నాము. అది ప్రజల్లోకి వెళ్తుంది.